హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మొబైల్ ఉన్న క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో సెక్షన్కి వచ్చేసి మీరు ఎవరి ఫోటో అయితే ఈ విధంగా ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అయితే వారి యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకుని కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటోని మీరు ఏం చేయాలంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని 5 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకేనా, 5 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే కనబడుతుంది మీకు చూడండి. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు కింద మాస్క్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మాస్క్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ ఫ్లిప్ ట్రైప్ అని ఉంటుంది, సెకండ్ అంటే థర్డ్ ఆప్షన్. ఇక్కడ ట్యాప్ చేసుకొని మీరు ఈ విధంగా 2 ఫింగర్స్ యూజ్ చేసి ఈ విధంగా సైడ్కి అనేసి ఈ యొక్క షాడోని మీరు ఇక్కడైతే పైన పెట్టేసుకోండి. పైన పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఎండింగ్లో కీ ఫ్రేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కింద రైట్కి మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఇచ్చేది కదా, ఇప్పుడు ఎండింగ్లో కీ ఫ్రేమ్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ కింద మాస్క్ మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క షాడోని ఈ విధంగా పైనుంచి కిందికైతే ఈ విధంగా తీసుకురండి. చూడండి, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను. మనకైతే చూడండి, సో ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్. ఓకేనా, నాకు ఏరో సింబల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని వీడియో అయితే సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.